అకాల వర్షం అన్నదాతలను ఆగం చేసింది. రాత్రి కురిసిన వర్షానికి మార్కెట్ యార్డుల్లో కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యం తడిచిపోయింది. ఆరబెట్టిన ధాన్యం వరద నీటిలో కొట్టుకుపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బస్తాల్లో ఉన్న ధాన్యం తడిసిపోగా మక్కలు వరదలో కొట్టుకుపోవడంతో పెద్ద ఎత్తున నష్టం వాటిల్లిందంటున్నారు రైతన్నలు. తడిచిన ధాన్యాన్ని చూసి రైతుల గుండె బరువెక్కుతోంది. 15 రోజులైనా పంట కొనుగోలు చేయకుండా అధికారులు నిర్లక్ష్యం చేశారంటూ రైతులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. కరీంనగర్ మార్కెట్ యార్డులో తాజా పరిస్థితిని మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కురిసినటువంటి వర్షం కారణంగా రైతులు అంతా కూడా తీవ్రంగా నష్టపోవాల్సిన పరిస్థితి మాత్రం నెలకొంది. ధాన్యం అమ్ముకోవడానికి తీసుకొచ్చినటువంటి పంట అంతా కూడా మనం రాత్రి కురిసినటువంటి వర్షంలో తడిసిపోవడం జరిగింది. కరీంనగర్ మార్కెట్ యార్డ్లో మనం చూడవచ్చు విజువల్స్లో రాత్రి భారీ వర్షం కురిసింది. భారీ వర్షానికి ఇందులో మార్కెట్లో తీసుకొచ్చినటువంటి ఆరబెట్టుకున్న ధాన్యం అంతా కూడా నీటి పాలైన పరిస్థితి మనం చూడవచ్చు. ఇక్కడ విజువల్స్ కూడా చూడవచ్చు. ధాన్యం అంతా కూడా ఈ రకంగా తడిసిపోయింది. రైతులంతా కూడా తమ పంటను తీసుకువచ్చాం అమ్ముకోవడానికి, కానీ సమయానికి కొనుగోలు చేయలేదు. దీంతో తమ పంటను కాపాడుకునేందుకు ప్రయత్నం చేసినాం, అయినప్పటికీ కూడా ఫలితం లేకుండా పోయిందని చెప్పి రైతులంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక రైతు చూడవచ్చు, తన పంట తడిసిన పంటను వచ్చినటువంటి నీటిని అంతా కూడా ఇక్కడ నుంచి పంపించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఒకసారి రైతుతో కూడా నేను మాట్లాడించేటువంటి ప్రయత్నం చేశాను. బ్రదర్, ఎన్ని రోజులు అవుతుంది మీరు వచ్చి ఎంత పంట తీసుకొచ్చారు, ఏంటి మీ పరిస్థితి ఏంటి? 9 తారీఖున వచ్చాం సార్. 9 తారీఖు నుండి ఇంతవరకు మాకు బారదాన్ రాలేదు, మ్యాచర్ రాలేదు. మ్యాచర్ వచ్చిన తర్వాత బారదాన్ రాలేదు. మొన్న లైన్లో నిలబడితే 10,000 బారదాన్ వచ్చిందని చెప్పారు. వాళ్ళు ఇస్తున్నారు. వర్షంతో మొత్తం తడిచిపోయినాయి. ఎంత 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 ధాన్యం ఎంత కొట్టుకుపోయింది? ధాన్యం కూడా బాగా తడిసిపోయినట్టున్నది. ఎంత అని చెప్పాలి కదా సార్. కుప్పం నుండి మనం ఇట్లా బస్తాలు అయితే ఇట్లా తడిచినా అని చెప్పచ్చు. కుప్పం ఉండేది కాబట్టి ఎంత పోయిందని చెప్పాలి. అది 3 ట్రాక్టర్ వడ్లు తీసుకొచ్చాం సార్. ఇట్లా ఇది పరిస్థితి ఎట్లా ఉంది? ఏంది పంట చేతికి వచ్చేటట్టు ఉందా, అమ్ముకునేటట్టు ఉందా, ఇట్లా ఉందా సార్? ఏదో సార్ ఇట్లా ఈ విధంగా ఉంటుంది. మొత్తం ఎన్నో మొలకలు వచ్చేటట్టు ఉన్నాయి సార్. ఇక ఇప్పుడు వర్షాలు ఉన్నాయి, ఇక స్టార్ట్ అయిన వర్షాలు. ఇప్పుడు మనం ఇవాళ ఆరబెట్టినా మళ్ళీ వస్తే మళ్ళీ అదే పరిస్థితి అయ్యేటట్టుంది. రైతులను చూడవచ్చు ఒకసారి మనం. ఇదంతా కూడా ధాన్యం అంతా కూడా వరద నీటికి తడిసిపోవడం జరిగింది. అంతా కూడా కొట్టుకొని పోయింది. ఈ రకంగా తడిసిపోవడం కారణంగా ఇందులో మాచర్ రాదు. దాంతోపాటు చాలా నష్టపోతాం, ఆర్థికంగా నష్టపోతాం అని చెప్పి రైతులంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదంతా కూడా కరీంనగర్ మార్కెట్ యార్డ్లో ఉన్నటువంటి దృశ్యాలు. చాలామంది రైతులు తమ పంటను చూసి, తమ పంట నష్టాన్ని చూసి అందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. చాలామంది కూడా రైతులు ఇదే పరిస్థితి నెలకొంది. కొనుగోలు కేంద్రాల్లో తీసుకొచ్చిన ధాన్యం అంతా కూడా వర్షానికి తడిసి ముద్దయిపోయిందని చెప్పి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో పాటు మక్కలు కూడా వర్షంలో తడిసిపోయింది. కరీంనగర్ సంబంధించినటువంటి మార్కెట్ కమిటీ చైర్మన్ ఆకుల నరసయ్య కూడా నాకు అందుబాటులో ఉన్నారు. రైతులు చాలా ఆవేదన భరితంగా ఉంది, పంట కొనుగోలు చేస్తలేరు, అది కూడా వర్షానికి తడిసిపోయిందన్నారు. ఏ రకంగా వాళ్ళకి భరోసా ఇస్తున్నారు? కరీంనగర్ వ్యవసాయ మార్కెట్లో రాత్రి పడ్డ వర్షానికి కొంత గాడుపు, కొంత వర్షం పడడం జరిగింది. సరే, భారీ మొత్తంలో ఎక్కడ నష్టం జరగలేదు. ఆ దేవుని దయ వలన, భగవంతుని దయ వలన రైతులందరికీ కూడా, మేము కూడా ఒక రైతు బిడ్డలం కాబట్టి, రైతుల కష్టాలు తెలిసిన వాళ్ళం కాబట్టి పొద్దునే రాత్రి నుంచి కూడా ఈ మార్కెట్లో సందర్శించడం జరిగింది. ఏదేమైనా రైతులను ఇప్పుడు మళ్ళీ కూడా కాంటా స్టార్ట్ చేయడం జరిగింది. ప్రతి గింజ కూడా ప్రభుత్వం దృష్టికి, కలెక్టర్ గారి దృష్టికి తీసుకుపోయి, ఈ రకంగా తడిసిపోయిన ధాన్యం వీటిని ఆరబెడితే కొంత వాటి వెయిట్ కూడా తగ్గే అవకాశం ఉంటుంది, మాచర్ కూడా రాదు కదా, వాటిని కూడా కొనుగోలు చేస్తారా? 100% ఒక్క గింజ పోకుండా కూడా ఈ మార్కెట్లో ఉన్నాయి. అదేవిధంగా ఏంటంటే మా ఎంసీ పరిధి లోపల ఉన్నాయి, ప్రభుత్వంతో కూడా మాట్లాడి ఏంటంటే గౌరవ కలెక్టర్ గారితో మాట్లాడి ప్రతి గింజ కూడా రైతులకు 100% కొనుగోలు చేసే బాధ్యత మేమే తీసుకుంటాం, మా ప్రభుత్వం తీసుకుంటుంది. ఎవరు కూడా రైతులు ఆందోళన చెందవలసిన అవసరం లేదు. ప్రస్తుతం అయితే రైతులంతా కూడా తమ పంటను కొనాలి, తమకు న్యాయం చేయాలి. ఆర్థికంగా చాలా పెట్టుబడి పెట్టాం, పెట్టుబడి అంతా కూడా వచ్చే పరిస్థితి లేని చెప్పి రైతులంతా కూడా కొంత ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చాలా వరకు ధాన్యం చూడవచ్చు, వరద నీరంతా కూడా ఇటు రైతులు ఆరబెట్టుకున్నటువంటి ధాన్యం వైపు రావడంతో ఆ వరద నీటిలోనే ధాన్యం అంతా కూడా తడిసిపోతుంది. రైతులు ఈ రకంగా నీటినంతా కూడా ఆ పంట తమ వడ్లను తడవకుండా కొంత ప్రయత్నం చేస్తున్నారు. ఆ నీటినంతా కూడా బయటికి పంపించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అటువైపు కూడా
కూడా ఇటు వడ్లు ఉంటే ఇటువైపు మక్కలు కూడా రైతులు ఆరబోసుకున్నారు. మక్క రైతులు కూడా కొంత ఆర్థికంగా నష్టపోవాల్సి పరిస్థితి మాత్రం నెలకొంది. మక్కలన్నీ కూడా ఈ రకంగా ఆరబెట్టుకున్నారు. మార్కెట్లో గత కొన్ని రోజులుగా మక్క రైతులు కూడా ఆందోళన కొనసాగిస్తున్నారు. మక్క పంటను కొనుగోలు చేయాలి, తమకు గిట్టుబాటు ధర కల్పించాలని చెప్పి మక్క రైతులు కూడా ఆందోళన చేస్తున్నారు. ప్రస్తుతం ఈ మక్క కూడా తడిసిపోయినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తానికైతే రాత్రి కురిసినటువంటి వర్షం కారణంగా రైతులంతా కూడా చాలా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమకు పండించిన పంటను కొనుగోలు చేయాలి, తడిసినటువంటి ధాన్యం కూడా కొనుగోలు చేయాలని చెప్పి రైతులు కోరుతున్నారు. మొత్తానికైతే వర్షాలు మాత్రం రైతులకు మాత్రం ఆర్థికంగా నష్టాన్ని చేకూరుస్తున్నాయని చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ సుధీర్తో సతీష్, 10 టీవీ, కరీంనగర్.